ఇదేదో ఉన్నది పాయ, ఉంచుకున్నది పోయ కథ అయిపోయింది. ఆస్తుల గురించి ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఉన్న జుట్టంతా ఊడిపోయింది. అప్పుడే మా అమ్మ మమతల తల్లి ఈ ఆయిల్ ట్రై చేయనింది. శివుడి ఆజ్ఞలో అయినా తప్పుండొచ్చేమో గాని, మా అమ్మ చెప్పిన దాంతో నో అని ఈ ఆయిల్ ట్రై చేద్దామని యుద్ధంలోకి దిగా. ఐ నో నాకు తెలుసు మీరంతా నాలాగే బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అని. కానీ ఇలానే ఉంటే మనమంతా బట్టతలకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతాం. అందుకే రండి కొంచెం ఓపిక అప్పు తీసుకొని ఈ ఆయిల్ ట్రై చేద్దాం. ఇవే మన బలం ఇంగ్రీడియంట్స్ కోకోనట్ ఆయిల్, కర్రీ లీవ్స్, హైబిస్కస్ ఫ్లవర్స్, హైబిస్కస్ లీవ్స్, మెంతులు. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని అది హీట్ అయ్యాక కర్రీ లీవ్స్ యాడ్ చేయండి. దాని తర్వాత హైబిస్కస్ లీవ్స్ యాడ్ చేయండి. అది కూడా కొంచెం హీట్ అయిన తర్వాత హైబిస్కస్ ఫ్లవర్ యాడ్ చేసి దాని మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయండి. అండ్ ఇప్పుడు మన లాస్ట్ ఇంగ్రీడియంట్ ఫెనోగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు. మెంతులు యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ రోస్ట్ అయ్యేంత వరకు కుక్ చేయండి. తర్వాత మీకు ఒక స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ వచ్చాక ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయండి. ఏదాంతో అయినా కవర్ చేసి పక్కన పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ మార్నింగ్ లేచాక స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయిన్ చేసి ఒక బాటిల్‌లో ఆయిల్ ఫిల్ చేసుకోండి. మీరు ఎప్పుడెప్పుడైతే మీ హెయిర్‌కి ఆయిల్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడంతా సెక్షన్‌గా డివైడ్ చేసి హెయిర్‌ని టిప్ నుంచి మొత్తం అంతా జెంటిల్‌గా మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల సర్క్యులేషన్ అండ్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నాట్ టు ఫర్గెట్ ఎ రిమైండర్ హెల్తీ హెయిర్ స్టార్ట్స్ ఫ్రమ్ వితిన్. నేనైతే ఆమ్లా షార్ట్స్ తాగుతూ ఉంటాను. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటూ ఉంటాను. మీరు కూడా అది ఫాలో చేస్తే మనదే విజయం. బాయ్ బాయ్. టాటా. వాచ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.